దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ పంబన్ను జాతికంకితం చేసిన ప్రధానమంత్రి ఈ ఏడాదిలో దక్షిణ రైల్వేకు అధికంగా 600 కోట్లు నిధులు కేటాయించామని మోదీ వెల్లడి. తమిళ భాష సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేస్తామన్న ప్రధాని మోదీ వైద్య విద్యను తమిళంలో అందించి పేదలకు ప్రయోజనం చేకూర్చాలని డీఎంకే సర్కారుకు సూచన. దేశవ్యాప్తంగా కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు. అయోధ్యలో బాలరాముడికి సూర్యతిలకం. హైదరాబాద్లో ఘనంగా శోభాయాత్ర. భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు లేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ను మజ్లిస్కు అప్పగించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని ఆరోపణ. సన్నబియ్యంలో కేంద్రం వాటా కూడా ఉందని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని హితవు. రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు ఉన్నందునే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం లభించిందన్న టీపీసీసీ చీఫ్. కేంద్ర ప్రభుత్వమే సన్నబియ్యం ఇస్తుంటే దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. సిపిఎం జనరల్ సెక్రటరీగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నిక. మదురైలో జరిగిన 24వ సిపిఎం మహాసభల్లో 19 మందితో పొలిట్ బ్యూరో. కాసేపట్లో హైదరాబాద్ సన్ రైజర్స్తో తలపడనున్న గుజరాత్ టైటన్స్. విజయంపై ఇరు జట్ల ధీమా. ఉప్పల్ వేదికగా మ్యాచ్.